హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో క్యాబేజీ పకోడీ ఏ విధంగా చేయాలో చూద్దాం. క్యాబేజీ పకోడాకి ముందుగా క్యాబేజీని బాగా తురుముకొని అందులోకి చీల్చిన గ్రీన్ చిల్లీని వేసుకొని కొత్తిమీరని 1 కప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోకి కొంచెం ఉప్పుని, కొంచెం కారం, కొంచెం పసుపు వేసుకొని బాగా ఒత్తుకొని కలుపుకోవాలి. ఆ విధంగా ప్రెస్ చేసి కలపడం వలన క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసి మనం పిండి కలపడానికి సరిపోతుంది. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు గట్టిగా ప్రెస్ చేస్తూ కలపాలి. ఆ విధంగా కలిపినప్పుడు మనకి పిండి కలపడానికి మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు చల్లుకోవచ్చు. పకోడీ వేసేటప్పుడు ఎప్పుడు కూడా బియ్యం పిండిని యాడ్ చేయాలి. బియ్యం పిండి యాడ్ చేయడం వలన పకోడీ చాలా క్రిస్పీగా వస్తాయి. అందుకని బియ్యం పిండిని తప్పకుండా యాడ్ చేసుకోవాలి. పకోడీ పిండిని ఈ విధంగా కలిపిన తర్వాత బాగా మరిగిన నూనెలో ఈ పకోడీని వేళ్ళతో ఒత్తుతూ చిన్న చిన్నగా వేసుకోవాలి. పకోడీ ఎప్పుడు కూడా బాగా పెద్దగా వేయకూడదు. చిన్న చిన్నగా వేయడం వలన పకోడీ బాగా కాలి మంచిగా క్రిస్పీగా వస్తుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసిన వాటిని గోల్డెన్ రంగులోకి వచ్చాక పకోడీని తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే. క్యాబేజీ పకోడీ చాలా రుచిగా ఉంటుంది. మొదటిసారి చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీని చూసి చేసి చూడండి. మిగతా పిండిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి. పిండంతా అయిపోయాక మనం పకోడీని సర్వ్ చేసుకోవడమే. పకోడీని ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.